రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంతో ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు అంజిరెడ్డి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికలలో భాగంగా స్థానిక ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓటర్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు జరిగే ఉమ్మడి 4 జిల్లాల్లో 13 జిల్లాలు ఎక్కడ పోయినా కానీ 13 జిల్లాలు 271 మండలాలు 499 బూతులు ఉన్నాయి. ఏ బూత్కు పోయినా కానీ చాలా ఆధారంగా మోదీ గారు మొన్న ఏదైతే చేశారో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ గత 60 సంవత్సరాల నుండి చేయని ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ప్రతి ఒక్కరికి 12,75,000 రిలీఫ్ ఇవ్వడంతో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా చిన్న ఏది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళందరూ బెనిఫిట్ జరిగింది. ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేసిరో మొన్న మీరు చూసిరు ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్ 100 సంవత్సరాల చరిత్రలో ఒక్క సీటు కూడా రాలేదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చిరో నెరవేర్చని హామీలు ఇచ్చిరు వీళ్ళు. వాళ్ళందరికీ అన్ని వర్గాలకు మోసం చేసిన కాంగ్రెస్ ఉద్యోగాల విషయంలో తీసుకున్నా, విద్యార్థుల విషయంలో తీసుకున్నా, రైతుల విషయంలో తీసుకున్నా, నిరుద్యోగ వృత్తి ఏదైతే మీరు 4,000 ఇస్తా అని చెప్పారో మీరు ఓటు అడగాలంటే ప్రతి ఒక్కరికి 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహాలక్ష్మి పథకం ఏదైతే 2,500 మీరు ఇస్తున్నారు వాళ్ళందరికీ ఆడపడుచులకు 35,000 ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.